మనోజ్ పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్‌ని వాళ్ళ అమ్మ రోహిణి ఏదిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏమో తెలీదమ్మా ఇంకా రాలేదని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే గోవిందా గోవిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నువ్వేమంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవును మరి ఇంకా రాకపోవడం ఏంటి, పెళ్లి కూతురు పెళ్లి టైంకి రావాలి కదా! ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఏంటి, ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయినట్టే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఏంట్రా నీ నోటి నుండి ఒక్క మంచి శకునమైనా రావుదా, అన్ని అపశకునాలే వస్తాయా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బాలు అయితే మరి అంతే కదా, పెళ్లి టైం కంటే పెళ్లి కూతురు రావాలి, ఇంకా రాలేదంటే దాని అర్థం ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని చూస్తూ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ పిఏ అయితే రోహిణికి ఫోన్ చేసి ఏంటి రోహిణి పెళ్ళికి రెడీ అయిపోయావా, అంతా సిద్ధమైపోయిందా, వెళ్ళు వెళ్ళు నీకోసం మంచి సర్ప్రైజులు వేచి ఉన్నాయి అని చెప్పేసి అయితే తనని భయపెడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే వీడికి రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా, అందుకే వీడికి పెళ్ళి అవుతుందంటే అది భ్రమే, ఈ పెళ్లి మాత్రం అవ్వదు మీరే చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా నువ్వు నోరు ముయ్యరా, నువ్వు అన్ని అపశకునాలే మాట్లాడుతావు అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ గట్టిగా బాలుని తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.